భూమి ఇచ్చారు, పరిహారంగా టీడీఆర్ సర్టిఫికేట్ తీసుకున్నారు. ఇప్పుడు అమ్ముకోవాలంటే నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. మరోవైపు ప్రభుత్వం అదనపు అంతస్తులకు వెసులుబాటు కల్పించిన క్షేత్రస్థాయిలో మాత్రం అనుమతులు, సాఫ్ట్వేర్ సమస్యలు, అధికారుల నిబంధనలతో రియల్ ఎస్టేట్ రంగం ఇబ్బందులు ఎదుర్కొంటోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. టీడీఆర్లపై ప్రభుత్వ నిర్ణయాలు ఒకలా, అమలు మరోలా ఉందా? భూ యజమానులు, బిల్డర్లకు అసలు సమస్య ఎక్కడ ఎదురవుతోంది? టేక్ ఏ లుక్. టీడీఆర్ సేల్ డీడ్లకు బ్రేక్, నెలల తరబడి పెండింగ్లో రిజిస్ట్రేషన్లు. బిల్డర్లకు ఇబ్బందిగా బిల్ట్ నౌ, జీవో 95 అమలుపై సందిగ్ధత. అదనపు అంతస్తుల వెసులుబాటుకు ఆటంకం, బ్యాంకు రుణాలపై ప్రభావం. ప్రభుత్వ జోక్యం కోరుతున్న రియల్ ఎస్టేట్ రంగం. భూసేకరణలో నగదు పరిహారానికి బదులుగా ప్రభుత్వం ఇచ్చే టీడీఆర్ సర్టిఫికేట్లను ఎప్పుడైనా విక్రయించుకునే అవకాశం ఉంటుంది. కానీ గ్రేటర్ హైదరాబాద్, మల్కాజ్గిరి, సైబరాబాద్ కార్పొరేషన్ల పరిధిలో టీడీఆర్ సేల్ డీడ్లు నెలల తరబడి పెండింగ్లో ఉండడంతో భూ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బిల్ట్ నౌ సాఫ్ట్వేర్లోని టెక్నికల్ ఇష్యూలు, అధికారుల విధానాల వల్ల జాప్యం జరుగుతోందని రియల్ ఎస్టేట్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. కొంతమంది ఇప్పటివరకు కూడా ల్యాండ్ ట్రాన్సాక్షన్ చేసిన వాళ్ళకి ఆ సర్టిఫికేట్ జనరేట్ కాకుండా ఉండడం కానీ, తర్వాత మనం కూడా దాన్ని తీసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ యూజ్ చేద్దామనే దగ్గర కూడా ఇంకా పెండింగ్ అనేది అవుతుందన్నమాట. సో ఇక్కడ గవర్నమెంట్ వైపు నుంచి ఈ బిల్డ్ నవ్ మీద, అంటే ఆ పర్టికులర్గా బిల్డ్ నవ్ అనేది కూడా యాప్ జనరేట్ చేయడం జరిగింది. ఇన్స్టెంట్గా పర్మిషన్ అనేది ఎప్పుడు కూడా తొందరలో పర్మిషన్ రావాలనే దాని మీద కూడా బిల్డ్ నవ్ అనేది కొత్తగా ప్రక్రియ అనేది స్టార్ట్ చేస్తున్నారు. సో దాంట్లో కూడా ఇవన్నిటికి వచ్చినప్పుడు మెయిన్గా టీడీఆర్ పర్టికులర్గా చెప్పాలని అంటే, ఈ కొత్తగా మనకి హైరేజ్ బిల్డింగ్స్ వస్తున్నప్పుడు తర్వాత దాన్ని నియంత్రణ చేసే విధంగా కొంత టీడీఆర్ పనికొస్తుందనే దిశ లోపల కూడా అనుకున్నప్పుడు, ఆ తర్వాత టీడీఆర్ కూడా ఎవరైతే ల్యాండ్ ఇస్తారో వాళ్ళకు కూడా లాభం అవుతుంది అని అనుకునే దిశ లోపల ఈ కొంత యూసేజ్ విధానం లోపల ఇబ్బంది రావడం అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం అన్నమాట. ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన జీవో 95తో టీడీఆర్ వినియోగించి అదనపు అంతస్తులు నిర్మించుకునే అవకాశం కల్పించింది. అయితే ఈ వెసులుబాటు పరిమిత విస్తీర్ణం ఉన్న స్థలాలకే వర్తిస్తుందని, ఎకరా, 2 ఎకరాల స్థలాల్లో మిడ్ రేంజ్ అపార్ట్మెంట్లు నిర్మించాలనుకునే వారికి ప్రయోజనం లేకుండా పోతుందని బిల్డర్లు చెబుతున్నారు. ఇప్పటికే అనుమతులు తీసుకుని నిర్మాణాలు ప్రారంభించని ప్రాజెక్టులకు కూడా సవరించిన ప్లాన్లకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. దీని మీద ప్రభుత్వం సానుకూలంగా ఉన్నా కూడా అది ఎక్కడో చిన్న గ్యాప్ అనేది, తాత్సర్యం అనేది జరగడంతో, అంటే గుడ్ ఇంటెన్షన్ తోటి ఇవన్నీ గవర్నమెంట్ చాలా చక్కగా తీసుకొచ్చింది. బట్ వీటన్నిటినీ కూడా మనం ప్రాపర్గా ఆ ప్రాసెస్ కంప్లీట్ అయినప్పుడే, ఆ సర్కిల్ కంప్లీట్ అయినప్పుడు మాత్రమే ఆ పర్పస్ అనేది మనకు అవుతుంది. అంటే క్యాష్ ఇవ్వలేక మనం గవర్నమెంట్ టీడీఆర్ బాండ్ల రూపంలో ఇస్తున్నప్పుడు, అది ఇచ్చిన దాన్ని వాళ్ళు వాడుకుంటున్నప్పుడే ఇంకొకళ్ళు కూడా భూమి ఇవ్వడానికి కూడా ముందుకు రావడానికి వీలవుతుంది. ప్లస్ తీసుకున్న వాళ్ళకి కూడా ఏంటంటే, మా భూమి పైన కూడా మా చేతిలో కొంత దాని ఈక్వల్ అమౌంట్ ఆఫ్, అది అమౌంట్లో కానీ లేకుంటే వాళ్ళు ఇంకెవరితో నెగోషియేట్ చేసుకున్నప్పుడు అయితే ఫ్లాట్స్ కానీ ఇంకో రకంగా కూడా మా చేతిలో ఒకటువంటి ట్రాంజిబుల్ ఒక అసెట్ మా చేతిలో ఉందనేటువంటి భరోసా వాళ్ళకి కలుగుతుంది. సో అది లేకపోయేసరికి ఏమవుతుందంటే, చేతిలో ఉంది బట్ మనకు వాడుకోవడానికి పనికిరాదు అనేటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆ టీడీఆర్ బాండ్లు ఉన్న వాళ్ళు అనుభవిస్తున్నారు. మరోవైపు టీఎస్ బీపాస్, బిల్ట్ నౌ పోర్టళ్లలో సాంకేతిక లోపాలు కూడా రియల్ ఎస్టేట్ రంగాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఫీజులు చెల్లించినా బకాయిలుగా కనిపించడం, జరిమానాలు పట్టం, అనుమతుల జాప్యంతో బ్యాంకు రుణాలు కూడా ఆలస్యమవుతున్నాయని నిర్మాణ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. టీడీఆర్ విధానంతో భూ యజమానులకు, రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమివ్వాలన్న ప్రభుత్వ లక్ష్యం క్షేత్రస్థాయిలో అధికారుల అమలు, సాంకేతిక సమస్యలతో నెమ్మదిస్తున్నట్లు కనిపిస్తోంది. పెండింగ్ సేల్ డీడ్లు, అనుమతుల జాప్యం, సాఫ్ట్వేర్ సమస్యలను త్వరగా పరిష్కరిస్తేనే టీడీఆర్ సంస్కరణల అసలు ప్రయోజనం అందుతుందని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్లో వేలాది అపార్ట్మెంట్ యజమానులకు ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది. గతంలో ప్రభుత్వ అనుమతులతో కొనుగోలు చేసిన ఫ్లాట్లే ఇప్పుడు 22A నిషేధిత జాబితా పేరుతో వివాదంలో చిక్కుకుంటున్నాయి. ఒకప్పుడు సాఫీగా జరిగిన రిజిస్ట్రేషన్లు ఇప్పుడు అదే భవనాల్లో కొత్తగా ఆగిపోతున్నాయి. ఫ్లాట్ అమ్మాలన్నా, కొనాలన్నా, బ్యాంక్ లోన్ తీసుకోవాలన్నా సమస్యలు ఎదురవుతున్నాయి. అసలు ప్రభుత్వ అనుమతులతో నిర్మించిన భవనాలు 22Aలోకి ఎందుకు వెళ్తున్నాయి?
ఈ గందరగోళానికి కారణమేంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. దడ పుట్టిస్తోన్న 22A పాత అపార్ట్మెంట్లకు షాక్. నిలిచిపోతున్న ఫ్లాట్ రిజిస్ట్రేషన్లు, ప్రభుత్వ భూముల జాబితాలో ప్రైవేట్ ఆస్తులు, దిల్సుఖ్నగర్ నుంచి గండిపేట వరకు ప్రభావం. హెచ్ఎండిఏ హుడా లేఅవుట్లలోనూ ఆందోళన. స్పష్టత కోరుతున్న ఫ్లాట్ యజమానులు. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదిపేస్తున్న కొత్త సమస్య ఇది. దశాబ్దాల క్రితం కొనుగోలు చేసిన భూముల్లో జీహెచ్ఎంసీ, హుడా, హెచ్ఎండిఏ అనుమతులతో నిర్మించిన అపార్ట్మెంట్లు ఇప్పుడు 22A జాబితాలోకి చేరుతున్నాయి. దీంతో ఆయా భవనాల్లోని ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు నిలిచిపోతున్నాయి. 22A నిబంధన ప్రకారం ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, వక్ఫ్, దేవాదాయ, సీలింగ్ భూముల వంటి కొన్ని కేటగిరీల్లో రిజిస్ట్రేషన్లపై నిషేధం ఉంటుంది. అయితే భూ రికార్డుల పరిశీలనలో భాగంగా పాత రికార్డులను తిరిగి పరిశీలిస్తున్న సమయంలో ఈ సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ సమస్య ఒక్క ప్రాంతానికే పరిమితం కాలేదు. దిల్సుఖ్నగర్లో గతంలో ప్రభుత్వ అనుమతులతో నిర్మించిన అపార్ట్మెంట్లో ఎన్నో ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ అయినా ఇప్పుడు అదే భవనంలో కొత్తగా జరిగే రిజిస్ట్రేషన్లు నిలిచిపోయిన ఉదాహరణలు ఉన్నాయి. శ్రీనగర్ కాలనీ, మణికొండ, కూకట్పల్లి, మియాపూర్, బాచుపల్లి, కొండాపూర్, నార్సింగి, గండిపేట వంటి ప్రాంతాల నుంచి కూడా ఇలాంటి ఫిర్యాదులు వస్తున్నాయి. గతంలో భూముల కొనుగోళ్లు, లేఅవుట్లు, నిర్మాణ అనుమతులు జరిగినప్పటికీ ప్రస్తుతం పాత రెవెన్యూ రికార్డుల్లో ఆ భూములపై ప్రభుత్వ హక్కులు కనిపిస్తే అధికారులు 22A జాబితాలో చేర్చుతున్నారు. అయితే ప్రభుత్వ సంస్థల అనుమతులతో నిర్మించిన భవనాల్లో ఏళ్లుగా నివసిస్తున్నాం, ఇప్పుడు ఒక్కసారిగా ఆస్తులను వివాదాస్పదంగా ఎలా చూపిస్తారు అని యజమానులు ప్రశ్నిస్తున్నారు. ఈ రెవెన్యూ రికార్డ్స్ అప్డేట్ చేసే ప్రక్రియలో కొన్ని మనకి ఇటువంటి ప్రాబ్లమ్స్ మనకి ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. బట్ ఇది ఎవరి ప్రాబ్లం అయినా కూడా, అంటే ప్రభుత్వం తరఫున జరుగుతున్నప్పుడు ఏంటంటే అది ఇంటర్నల్గా సమస్య, అంటే క్లయింట్కి కానీ లేకపోతే ఒక వినియోగదారుడికి ఎలాంటి సమస్య లేకుండా ఇలాంటి వాటిని పరిష్కరించుకునేలాగా ఉండాలి తప్ప మన అప్డేషన్ ప్రక్రియలో ఎవరో ఇబ్బంది పడడం అనేది చాలా కొంచెం బాధాకరంగా, కొంచెం ఆందోళనకరంగా ఉంటుంది. సో దీని మీద ఈ అప్డేషన్ ఐజీఆర్ఎస్ సాఫ్ట్వేర్లో కానివ్వండి, లేకుంటే భూభారతిలో కానీ వాళ్ళు అక్కడికి పోయిన తర్వాత వాళ్ళు ఓపెన్ చేసి చూసిన తర్వాత కానీ దీని మీద క్లారిటీ రావట్లేదు. సో ఇది ప్రతి వాళ్ళకి అంత అవేర్నెస్ ఉండదు. అంటే ఒక ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు దాంట్లో చెక్ చేసుకున్న తర్వాతనే కొనుక్కోవాలి అనేటువంటిది, ఇది అసలు 22 అంటే అంటే ఏంటి అనేది కూడా చాలాసార్లు చాలా విచిత్రంగా ఉండేటువంటిది. అందరికీ, అంటే సామాన్య ప్రజానికానికి అది కొంచెం కష్టంగా ఉంటుంది. మరోవైపు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు ఇది సవాలుగా మారింది. ఒకే అపార్ట్మెంట్లో గతంలో రిజిస్ట్రేషన్లు పూర్తయినా ఇప్పుడు కొత్త లావాదేవీలను నిలిపివేయాల్సి వస్తోంది. భూ యజమానులు మాత్రం పాత అనుమతులు, ల్యాండ్ సీలింగ్ క్లియరెన్స్లు, హెచ్ఎండిఏ లేదా హుడా ఆమోదాలు, పాత రిజిస్ట్రేషన్ పత్రాలను సమర్పిస్తే పునః పరిశీలనకు అవకాశం ఉంటుందని అధికారులు చెప్తున్నారు. అయితే రియల్ ఎస్టేట్ రంగంలో అసలు ఆందోళన అంతా రీసేల్ మార్కెట్ పైనే. ఒక ఫ్లాట్ యజమాని తన ఆస్తిని అమ్మాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి. అది ఆగిపోతే ఆస్తి విలువపై ప్రభావం, బ్యాంకు రుణాల సమస్య, వారసత్వ బదిలీలలో ఇబ్బందులు, కొత్త కొనుగోలుదారుల్లో అనుమానాలు తలెత్తే అవకాశం ఉంది. నిషేధిత జాబితాలో పోవడంతో ఒకప్పుడు కూడా ఏమవుతుంది, రిజిస్ట్రేషన్లు ఆపినప్పుడు ఒక 4 నెలలు ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడడం జరిగింది. రీసేల్ చేసుకోలేక, పెళ్లికి కావాలన్నా అమ్ముకోలేక, తర్వాత ఇంకో విధంగా ఏదైనా తన అవసరాలకు అనుగుణంగా దాన్ని ఏ రకంగా చేయాలన్నా కూడా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చిందనమాట. సో ఇటువంటప్పుడు తక్షణంగా నిర్ణయాలు తీసుకొని దానికి ఏదైనా సొల్యూషన్, అంటే నార్మల్గా పాత అపార్ట్మెంట్స్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ పాతది ఉంది అని అంటే అది అథారిటీ వైపు నుంచి వచ్చిన పర్మిషన్లతో పాటు ఉన్నప్పుడు ఏ రకమైన ఇబ్బంది లేకుండా దానికంటూ ఒక వెసులుబాటు కల్పించి ట్రాన్సాక్షన్ చేసుకునే విధంగా గవర్నమెంట్ వైపు నుంచి నిర్ణయం తీసుకొని అందరికి కూడా, అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇస్తే బాగుంటుందనేది నిర్మాణ రంగం వైపు నుంచి కూడా మా కోరిక. ప్రభుత్వ భూముల పరిరక్షణ అవసరమే అయినా ఏళ్ల క్రితం ప్రభుత్వ అనుమతులతో కొనుగోలు చేసిన సామాన్యుల ఆస్తులకు రక్షణ కల్పించడం కూడా అంతే కీలకం. ఇప్పటికే వేలాది ఫ్లాట్ యజమానులను కలవరపెడుతున్న 22A సమస్యకు ప్రభుత్వం ఎలాంటి పరిష్కారం చూపిస్తుంది? పాత అనుమతులకు రక్షణ కల్పిస్తుందా, లేక భూ రికార్డుల సవరణ ప్రక్రియ మరిన్ని ఆస్తులను వివాదాల్లోకి తీసుకెళ్తుందా అన్నది ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో హాట్ టాపిక్ గా మారింది.
హైదరాబాద్లో ఒకప్పుడు గజం 20,000కే దొరికిన కోకాపేట ఫ్లాట్లు నేడు ₹1,00,000 ధర పలుకుతున్నాయి. కొల్లూరు, నార్సింగి, తెల్లాపూర్ కూడా ఇదే పెరుగుదల కనిపిస్తోంది. దీంతో ఇప్పుడు రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారుల మనసులో ఒకే ప్రశ్న: హైదరాబాద్లో కోకాపేట్ తర్వాత ఏది? వచ్చే 5 ఏళ్లలో మంచి వృద్ధి అవకాశాలు ఉన్న ప్రాంతాలేవి? ఏ ప్రాంతాల్లో ఇప్పటికే 50 లక్షల బడ్జెట్తో ప్లాట్ కొనుగోలు చేసే అవకాశం ఉందా? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఒకప్పుడు గజం 20,000, ఇప్పుడు లక్షల్లో ధర. కోకాపేట్, నార్సింగి, కొల్లూరు, తెల్లాపూర్లో భారీ జంప్. వచ్చే 5 ఏళ్లలో భారీ వృద్ధి అవకాశాలపై ఫోకస్. ఒకప్పుడు కోకాపేట్ గజం 15,000 నుంచి 25,000 రూపాయల మధ్య ప్లాట్లు కొనుగోలు చేసిన వారు నేడు కోట్ల రూపాయల విలువైన ఆస్తులకు యజమానులయ్యారు. ఇదే తరహాలో కొల్లూరు, నార్సింగి, తెల్లాపూరు ప్రాంతాల్లో కూడా గత 10 ఏళ్లలో భూముల ధరలు అనేక రెట్లు పెరిగాయి. ఈ భారీ వృద్ధికి ఔటర్ రింగ్ రోడ్, ఐటీ రంగ విస్తరణ, కొత్త రహదారులు, గేటెడ్ కమ్యూనిటీలు, వాణిజ్య అభివృద్ధి ప్రధాన కారణాలుగా నిలిచాయి. ఒకప్పుడు నగర శివార్లుగా ఉన్న ఈ ప్రాంతాలు ఇప్పుడు హైదరాబాద్లో అత్యంత ఖరీదైన రియల్ ఎస్టేట్ మార్కెట్లుగా మారాయి. 2016-18లో కోకాపేట్లో గజం 15,000 నుంచి 25,000 మధ్య ఉండగా ప్రస్తుతం అదే గజం ₹1,20,000 నుంచి ₹2 లక్షల పైగా పలుకుతోంది. నార్సింగ్లో ఒకప్పుడు గజం 20,000 నుంచి 35,000గా ఉన్న ధరలు ఇప్పుడు 90,000 నుంచి ₹1,60,000 వరకు చేరుకున్నాయి. కొల్లూరులో ఒకప్పుడు 8,000 నుంచి 15,000 మధ్య ఉన్న గజం ధర ప్రస్తుతం 45,000 నుంచి 80,000 వరకు ఉంది. తెల్లాపూర్లో గతంలో గజం 15,000 నుంచి 25,000 మధ్య ఉండగా ఇప్పుడు 70,000 నుంచి ₹1,30,000 వరకు పలుకుతోంది. ఈ ధరలు పెరుగుదలతో ఇప్పుడు పెట్టుబడిదారుల చూపు హైదరాబాద్ శివారు ప్రాంతాలపై పడుతోంది. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంచనాల ప్రకారం రీజనల్ రింగ్ రోడ్, కొత్త పారిశ్రామిక కారిడార్లు, ఎయిర్పోర్ట్ విస్తరణ, మెట్రో 2వ దశ, మెరుగైన రోడ్డు ప్రాంతాల్లో దీర్ఘకాలంలో మంచి వృద్ధి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పెట్టుబడిదారులు ఎక్కువగా మహేశ్వరం, కందుకూరు, యాచారం, కడ్తల్, శంకరపల్లి, చేవెళ్ల, ఇస్నాపూర్, మొయినాబాద్, తూఫ్రాన్ ప్రాంతాలు పరిశీలిస్తున్నారు. మహేశ్వరంలో ప్రస్తుతం గజం 12,000 నుంచి 20,000 వరకు ధరలు ఉన్నాయి. కందుకూరులో 10,000 నుంచి 16,000కు, యాచారం, కడ్తాల్లో 8,000 నుంచి 15,000 మధ్య ధరలు ఉన్నాయి. శంకరపల్లి, మొయినాబాద్లో 18,000 నుంచి 30,000 వరకు, చేవెళ్ల, ఇస్నాపూర్, తూఫ్రాన్ కారిడార్ ప్రాంతాల్లో కూడా అందుబాటు ధరల్లో ప్లాట్లు లభించాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రాంతాల్లో 50 లక్షల బడ్జెట్తో సుమారు 200 గజాల ప్లాట్ కొనుగోలు చేసే అవకాశం ఇప్పటికీ ఉందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. గచ్చిబౌలి తర్వాత కోకాపేట హ్యాస్ బికమ్ ద మెయిన్ హబ్ అనమాట. అయితే ముందు అంటే ఎవరైనా కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకునే విధానం లోపల ఆలోచించినప్పుడు ద నెక్స్ట్ బెస్ట్ థింగ్ హ్యాపెనింగ్ ఈజ్ శంషాబాద్ సరౌండింగ్స్ అనమాట. ఎయిర్పోర్ట్కి అనుసంధానంగా ఉండడం ఒకటి, తర్వాత అక్కడ కూడా ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ కోసము, తర్వాత మహేశ్వరం రోడ్ కానీ, తర్వాత షాద్ నగర్ రోడ్ కానీ, తర్వాత పెద్ద గోల్కొండ ఏరియా, ఇవన్నీ కూడా ఏంటంటే ఫ్యూచర్ గ్రోత్కి ప్రాస్పెక్ట్స్ చాలా బాగున్నాయి కాబట్టి అక్కడ కూడా కొంత అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఓవరాల్గా చేసుకుంటే సిటీ మధ్యలో చూసుకునే దానికంటే కూడా అక్కడ 15,000-20,000 మధ్యలో రూపాయల రేట్లకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి దట్ ఈస్ గోయింగ్ టు బి ద హ్యాపెనింగ్ ప్లేస్. కాబట్టి అందరు కూడా అక్కడ కొనుక్కునే విధంగా ఆలోచన చేసుకుంటే దట్ ఈస్ గోయింగ్ టు బి గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద లాంగ్ రన్ అనమాట. వచ్చే 5 ఏళ్లలో ఏ ప్రాంతంలో ధరలు ఖచ్చితంగా రెట్టింపు అవుతాయని ఎవ్వరూ చెప్పలేరు. అయితే గత అనుభవాల్ని పరిశీలిస్తే భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు, మెరుగైన రవాణా సదుపాయాలు ఉన్న ప్రాంతాల్లో భూముల విలువ వేగంగా పెరిగిన సందర్భాలు ఉన్నాయి. అందుకే రీజనల్ రింగ్ రోడ్డు ప్రభావం, పారిశ్రామిక అభివృద్ధి, భవిష్యత్ కనెక్టివిటీ ఉన్న ప్రాంతాలపై పెట్టుబడిదారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. రియల్ ఎస్టేట్లో విజయవంతమైన పెట్టుబడి అంటే ఇప్పటికే భారీగా పెరిగిన ప్రాంతాలను వెంబడించడం కాదు, అభివృద్ధి ప్రారంభ దశలో ఉన్న ప్రాంతాలను సరైన సమయంలో గుర్తించడమే అంటున్నారు నిపుణులు. అయితే ఏ ప్రాంతాన్ని ఎంచుకున్నా చట్టబద్ధమైన అనుమతులు, స్పష్టమైన పత్రాలు, మౌలిక సదుపాయాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు. పోస్ట్ కోవిడ్ తర్వాత చక్కని ప్రశాంతమైన వాతావరణంలో నివాసం ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు.
చక్కని రోడ్డు కనెక్టివిటీ, ఆహ్లాదకరమైన వాతావరణంలో సిటీకి అతి దగ్గరలో ప్రాపర్టీ కొనుగోలు చేసేందుకు బయర్స్ ఉత్సాహం చూపుతున్నారు. దీంతో గ్రీనరీకి పెద్దపీట వేస్తూ ప్రపంచ స్థాయి ఎమ్యూనిటీస్తో ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ సరికొత్త ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు అత్యంత చేరువలో ఉన్న గౌరెల్లిలో ప్రత్యేక విల్లా ప్రాజెక్టును చేపట్టింది. 10 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన లెగసీ ప్రాజెక్టులో 112 లగ్జరీ విల్లాలను డెవలప్ చేస్తోంది. అన్ని వయస్సుల వారిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేసినట్లు ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ప్రకటించింది. ఆకట్టుకుంటున్న ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ నిర్మాణాలు. వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో పాటు గ్రీనరీకి పెద్దపీట. ఓఆర్ఆర్కు చేరువలోని గౌరెల్లిలో కొత్త ప్రాజెక్టు డెవలప్. లెగసీ ప్రాజెక్టు పేరుతో 112 లగ్జరీ విల్లాల నిర్మాణం. అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ఏఎంఆర్ నిర్మాణాలు. ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ డెవలప్మెంట్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ఎక్స్పర్ట్స్తో ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ఏర్పాటయింది. హైదరాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 10కు అత్యంత సమీపంలో లెగసీ విల్లా ప్రాజెక్టును ఈ సంస్థ డెవలప్ చేస్తోంది. గౌరెల్లిలో 10 ఎకరాల్లో చేపట్టిన ఈ ప్రాజెక్టులో మొత్తం 112 విల్లాలను నిర్మించనున్నారు. 165 నుంచి 338 చదరపు గజాల్లో విల్లాలను డెవలప్ చేయనుంది ఏఎంఆర్ సంస్థ. ఒక్కో విల్లాలో 2267 ఎస్ఎఫ్టీ నుంచి 5104 ఎస్ఎఫ్టీల బిల్డప్ ఏరియా ఉంటుంది. ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ఎంతో ప్రెస్టీజియస్ గా లెగసీ విల్లా ప్రాజెక్టును చేపట్టింది. అటు వరంగల్ హైవేకు, ఇటు విజయవాడ హైవేకు మధ్యలో ఈ ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టులో 2 నుంచి 5 బెడ్రూమ్స్ తో విల్లాలు నిర్మిస్తున్నారు. కుటుంబంలోని అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నట్లు చెబుతోంది నిర్మాణ సంస్థ. ఈ ప్రాజెక్టులో ఓపెన్ స్పేస్ కు పెద్దపీట వేసినట్లు ఏఎంఆర్ సంస్థ ప్రకటించింది. విశాలమైన రోడ్లు, ప్రతి రోడ్డు వెంట చక్కని గ్రీనరీ ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇక స్పెషల్ గా వాకింగ్ అండ్ సైక్లింగ్ ట్రాక్ నిర్మించనుంది ఏఎంఆర్ సంస్థ. ప్రతి విల్లాలో వరల్డ్ క్లాస్ సదుపాయాలను అందిస్తున్నట్లు ఏఎంఆర్ సంస్థ చెబుతోంది. ట్రిపుల్-ఎక్స్ విల్లాలో హోమ్ థియేటర్ ఏర్పాటు చేయనున్నారు. ఈ విల్లాలన్నింటినీ 100% వాస్తుతో తీర్చిదిద్దుతున్నారు. నిర్మాణం విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ప్రత్యేక కేర్తో డెవలప్ చేస్తున్నారు. కన్స్ట్రక్షన్ ప్రతి దశను ఎక్స్పర్ట్స్ సునిశితంగా పరిశీలిస్తూ వారి మార్గదర్శకత్వంలో నిర్మాణాలు చేపడుతున్నారు. నిపుణుల పర్యవేక్షణలో డెవలప్ అవుతున్న ఈ నిర్మాణాలు ఎంతటి విపత్తునైనా తట్టుకునేలా ఎంతో పటిష్టంగా డెవలప్ చేస్తున్నట్లు ఏఎంఆర్ సంస్థ చెబుతోంది. ఇక రెగ్యులర్ విల్లా ప్రాజెక్టులో మనకు నిత్యం కనిపించే పార్కింగ్ సమస్యకు చెక్ పెట్టేలా స్పెషల్ గా ప్లాన్ చేసింది ఏఎంఆర్ సంస్థ. ప్రతి విల్లా దగ్గర 2 కార్లకు పార్కింగ్ అందుబాటులో ఉండేలా ఇంటి నిర్మాణం చేస్తున్నారు. ఇక విల్లాలోకి వచ్చిన వెంటనే ఒక కొత్త రకం నిర్మాణ శైలి మనకు దర్శనమిస్తుంది. చక్కని వెలుతురు, స్వచ్ఛమైన గాలి వచ్చేలా చేసిన నిర్మాణం అందరినీ ఆకట్టుకుంటోంది. విల్లా ప్రాజెక్ట్ నిర్మాణంలో ఎలాంటి రాజీ లేకుండా కస్టమర్ల చాయిస్ కు అనుగుణంగా తాము ప్రాజెక్టు చేపట్టామని ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ప్రతినిధులు చెబుతున్నారు. 15,000 ఎస్ఎఫ్టీలో 4 అంతస్తుల క్లబ్ హౌస్ ఈ ప్రాజెక్ట్ స్పెషల్ అట్రాక్షన్ గా చెప్పొచ్చు. అంతేకాకుండా పలు ఇండోర్ గేమ్స్, మెడిటేషన్ హాల్, బ్యాంకెట్ హాల్, గెస్ట్ల కోసం ప్రత్యేక రూమ్లు అందుబాటులో ఉంటాయి. ఈ విల్లా ప్రాజెక్టులో ఫార్మసీ, ఏటీఎం, గ్రాసరీ స్టోర్, సెలూన్, స్పా, లైబ్రరీ రూమ్, స్టడీ రూమ్, ఫస్ట్ ఎయిడ్ రూమ్, 24 గంటల సెక్యూరిటీతో పాటుగా ప్రాజెక్ట్ చుట్టూ సోలార్ ఫెన్సింగ్, సీసీటీవీ వ్యవస్థను ఈ ప్రాజెక్టులో భాగం చేస్తోంది ఏఎంఆర్ సంస్థ.
ఇక ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ చేపడుతున్న లెగసీ విల్లా ప్రాజెక్ట్ పలు ముఖ్యమైన ప్రాంతాలకు అతి సమీపంలో ఉంది. అలాగే చక్కని రోడ్డు కనెక్టివిటీ కలిగి ఉంది. ఔటర్ రింగ్ రోడ్డుకు అతి సమీపంలో గౌరిల్లి దగ్గర ఈ ప్రాజెక్టు ఉంది. ఔటర్ రింగ్ రోడ్డుకు కేవలం 2 నిమిషాల్లో చేరుకోవచ్చు. విజయవాడ వరంగల్ జాతీయ రహదారులను కేవలం 5 నిమిషాల్లోనే చేరుకునే అవకాశం ఉండడం ఏఎంఆర్ విల్లా ప్రాజెక్టుకు ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు. వేగంగా డెవలప్ అవుతున్న ప్రాంతంలో ఈ ప్రాజెక్టు చేపడుతుండటం, చక్కని మౌలిక సదుపాయాలు, విద్యా సంస్థలు, ఆస్పత్రులు, రోడ్ కనెక్టివిటీ ఈ ప్రాజెక్టుకు ఉంది. దీంతో ఈ ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేస్తే చక్కని అప్రిసియేషన్ ఉండే అవకాశముందని ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ వర్గాలు చెబుతున్నాయి.